కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, పనుల పురోగతి, ఆమోదించిన అజెండా అంశాలపై చర్చించనుంది మంత్రివర్గం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్స్ పై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై చర్చించి ఇవాళ క్లారిటీ ఇవ్వనుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, పనుల పురోగతి, ఆమోదించిన అజెండా అంశాలపై చర్చించనుంది మంత్రివర్గం. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకి లైవ్ లో అందిస్తారు. చారి, ప్రస్తుతం మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశము గతంలో ఎప్పుడూ లేనట్టుగా కేబినెట్ సమావేశాల్లో తీసుకున్నటువంటి అంశాలన్నిటి మీద కూడా మళ్ళీ కేబినెట్ సమావేశం, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కేబినెట్ సమావేశాలలో సమావేశాల్లో ఏ పనులకి ఏ ప్రాజెక్టులకి అనుమతి ఇచ్చిందో ఆ అనుమతులు అలాగే అప్రూవల్ ఇచ్చినటువంటి అంశాలన్నీ ఆ పనులు ఎంతవరకు వచ్చాయి అని రివ్యూ చేయడానికి మళ్ళీ ఈరోజు కేబినెట్ సమావేశం కాబోతుంది. మరి కాసేపట్లోనే సచివాలయంలో ఈ భేటీ కాబోతుంది. ఇప్పటివరకు సుమారు 300 నుంచి 320 నిర్ణయాలని కేబినెట్ తీసుకుంది. ఆ 300 పైచిలకు ఉన్నటువంటి నిర్ణయాలలో ఎంతవరకు అమల్లోకి వచ్చినాయి, ఏ స్టేజ్లో ఆ పనులు ఉన్నాయనేటువంటి సమీక్షించేందుకు ఈరోజు కేబినెట్ సమావేశం కాబోతుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగేటువంటి ఈ సమావేశంలో వీటన్నిటి మీద చర్చించబోతున్నారు. ఇక ప్రధానమైనటువంటి అంశం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వటము, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఈ కేబినెట్ చర్చించబోతుంది. ఇటీవలనే హైకోర్టు 42 బీసీ రిజర్వేషన్ అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినటువంటి ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్గా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం కూడా ఉంది. అయితే ఇప్పటికీ పొలిటికల్గా కమిట్ అయి ఉన్నటువంటి 42% రిజర్వేషన్కి సంబంధించి నిర్ణయం తీసుకోకుండా ఎన్నికలకు పోకూడదు అనేది అధిష్టానం కూడా ఇప్పటికే ఆదేశించినటువంటి నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్ని ఎలా కల్పించాలి, ప్రభుత్వమే జీవో ఇచ్చి ఎన్నికలకి వెళ్ళాలా లేదంటే గవర్నర్కి ఆర్డినెన్స్ను తీసుకువచ్చి ఎన్నికలకు వెళ్ళాలా అనేటువంటి అంశాల మీద ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ రెండు అంశాల మీద కేబినెట్లో కూడా చర్చించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే నెలలో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం మీద ఈరోజు కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. మేజర్గా ఇప్పటివరకు జరిగినటువంటి కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్రూవల్ చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి పురోగమ ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు ఉన్నాయో వాటి ప్రోగ్రెస్ రిపోర్టుతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఇవాళ కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే సీఎం తన నివాసం నుంచి సచివాలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే 4-5 మంత్రులు సచివాలయానికి